వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ సర్కార్పై బగ్గుమంటున్న రైతాంగం, రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రోడ్డెక్కిన అన్నదాతలు. రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన కాంగ్రెస్, రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక చర్యలపై మండిపడ్డ మాజీ మంత్రులు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో యువతకు అన్యాయం, పట్టభద్రుల తరపున ప్రశ్నించే గొంతుకలా పనిచేస్తానన్న రాకేష్ రెడ్డి. యాదాద్రి జిల్లా తుఫ్రాన్పేటలో రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లిన లారీ, దంపతులకు తీవ్ర గాయాలు. పరుగులు పెడుతున్న పసిడి ధరలు, 75,000 మార్కును దాటిన 24 క్యారెట్స్ గోల్డ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా జనగామలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అభ్యర్థి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హక్కున చేర్చుకొని మరి ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీలో అన్ని అర్హతలు సాధించిన తర్వాత నేను టికెట్ అడిగిన వరంగల్ వెస్ట్ నుండి. నేను పారాషూట్ లీడర్ని కాదు, అమెరికా నుంచి వచ్చిన కాబట్టి నాకు టికెట్ ఇవ్వమని నేను అడగలే. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నేను పడేస్తా కాబట్టి నాకు టికెట్ ఇవ్వమని అడగలే. నేను కార్యకర్తగా పనిచేసిన, ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళిన కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని అడిగినా, టికెట్ అడిగినా సరే టికెట్ ఇవ్వలేదు. కానీ ఎంతో అవమానపరిచినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నన్ను దగ్గర చేర్చుకున్నది, బీఆర్ఎస్ పార్టీ నన్ను చేరువ చేసుకుంది, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమన్నారంటే రాకేష్ రెడ్డి టికెట్ అడిగితే చిన్నోడు ఇప్పుడే ఎందుకు అని అడిగిండు. కానీ కేసీఆర్ గారు రాకేష్ రెడ్డి చిన్నోడు కాదు, రాకేష్ రెడ్డి పెద్దల సభకు పంపుతా, పేదలకు అండగా నిలిచేటువంటి ఒక గొంతుగా తయారు చేస్తా అని చెప్పి వారు ఈ 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో నాకు గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా కూడా ఆ తీరనిది నాకున్నటువంటి ఏకైక అవకాశం. దీన్ని గెలిచి అదే కేసీఆర్ గారికి, అదే కేటీఆర్ గారికి, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా బహుమతిగా ఇవ్వడానికి తప్పకుండా నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, 2 పర్యాయాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారు ప్రభుత్వం చూసిన తర్వాత 10 మంచి పనులు చేసినా కూడా ఒక్కటి చేయలేదని, 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏరు కోరు ఎంచుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. 6 గ్యారంటీలు, 420 హామీలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నారు. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కార్ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సింధూరా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి. వరికి ఏదైతే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. ఓన్లీ సన్న ధాన్యానికి మాత్రమే 500 బోనస్ ఇస్తామనడంతో రైతన్నలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనికంటే ముఖ్యంగా అతి ప్రధానంగా ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలని కూడా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు అనేవి సజావుగా జరగట్లేదు. దానికి సజీవ సాక్ష్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఐకేపీ సెంటర్లో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నెల 15 రోజులుగా ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. గాలివానకు, అదేవిధంగా అకాల వర్షాలకు ఈ వడ్లన్నీ కూడా తడుస్తూ ఉన్నాయి, ఎండుతూ ఉన్నాయి, మొలకలు ఎత్తుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం
చేయడంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. దీంతో రైతులు వరుసగా 2 రోజులుగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కలెక్టరేట్ ముందు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. 6 కాలం కష్టించి పండించినటువంటి పంటంతా కూడా వర్షార్పణ అవుతుంది. మొలకలు వస్తూ ఉన్నాయి. తమ ధాన్యాన్ని కొనండి అని ఎంత మొరబెట్టుకున్నా కూడా ప్రభుత్వం నుంచి చలనం లేదు. దీంతో మరొకసారి ధర్నాకు దిగారు ఈ గూడూరు రైతులందరూ కూడా. ప్రస్తుతం ఐకేపీ కేంద్రం వద్ద ఆవేదన చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి రైతులతో మనం మాట్లాడదాం. ఇక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకుందాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు గడ్డం చిన్నయాదరెడ్డి. ఇక్కడ ఎట్లా ఉందండి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు అమ్ముడు పోవట్లేదు? ఒక కష్టమని చెప్పేటట్లేదు. ధాన్యం తెస్తే జోగటోళ్ళు జోగితే లారీలు ఎత్తే లారీలు దించరు. మిల్లాలు స్పందించరు. మిల్లాలు లోపలికి రానియరు. జాగలేదంటారు. అమాలీలతో బాధ, వీళ్ళతో బాధ. ఇక్కడ ఉన్నటువంటి ఏం చెప్పుకోవాలో రైతుల కష్టాలు కావు. మా కన్నీరే మిగిలింది. మాకు సరిగ్గా రేపటికి నెల అయింది. నాకు వచ్చి నా ఒడ్లు వచ్చి 2 వర్షాలతో తడిచినాయి. ఒకసారి కష్టం లేకుండా ఆరబోసిన మళ్ళా తడిచినాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఋతుపవనాలు దగ్గరకు వచ్చినాయి. మేమేం చెప్పుకోవాలి? ఎక్కడ మొరబెట్టుకోవాలి? నిన్న ధర్నా చేసినాం రోడ్డు మీద. చేసినందుకే ఈనాటికి ఇవాళ ఒక 2 లారీలు వచ్చినాయి తప్ప ఈ నింపినోట్లకే వారం రోజులు అది నింపినోట్లే ఇక్కడ ఉన్నాయి. నింపని నెల 15 రోజులు స్టార్టింగ్ అయ్యి 2 నెలలు అయింది. ఇప్పటికి ఒడ్లు ఒడుస్తలేవు. మా బాధలు తీర్తలేవు. ఎమ్మెల్యే లేరా అండి? ఇక్కడ ఉంటే మంత్రి ఎవరు లేరా? కలెక్టర్ లేరా? అందిస్తలేరు. ఒక్క ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ ఇయ్యరు. చైర్మన్కి ఫోన్ చేస్తే చైర్మన్ లేపాడు. అధికారులు ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఏం రైతుల బాధలు చూస్తలేరు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ప్రచారానికి వస్తారు, పైసలు ఇస్తారు, ఓట్లు వేసుకొని పోతారు. అంతే వాళ్ళ బాధ్యత. రైతు ఏమైపోతుండు, ఎక్కడుంటుండు, మళ్ళీ ఎట్లా బతాడు? దేశానికి వెన్నెముక అంటారు, దేశానికి రాజు అంటారు, దేశానికి రైతే రాజు అంటారు. పొగడతారు, స్టేజీల మీద పొగడతారు. కానీ రైతు బాధలు తీర్చేటోళ్ళు లేరు. ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుందండి కాంగ్రెస్ పార్టీ? మాత్రము ఈ 5 నెలలకే మొత్తం దిగజారిపోయింది. ఒక్క దాంట్లోనైనా మంచిగా జరిగే విధానం లేదు. రైతుల పట్ల మరీ ఇంత ఏ మాత్రం స్పందన లేదు. ఒక చీమకు మా బాధలు చెప్పుకుంటే ఓ చీమ కలిసినంత విధానం కూడా లేదు. ఇలా కేసీఆర్ గారు పిలుపునిచ్చారండి. మీ తరపున కొట్లాడాలి, మీ తరపున అండగా నిలబడాలని ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంది? ధర్నాలని కూడా విజయవంతం అవుతా ఉన్నాయి. గత ప్రభుత్వం ఎట్లుండే? గత ప్రభుత్వము రైతులకు మంచిగా ఇవ్వాలి. ఏం చేసిండో వాడు రైతులకు ఒక దేవుడు. తెలంగాణను సాధించి పెట్టినటువంటి మొదటి తెలుగు బిడ్డ రైతాంగానికి కేసీఆర్ గారు. ధాన్యం ఏనాడు ఇంత వెనుక కాలేదు. ఏనాడు ఏ బాధ రాలే. ఇన్ని గత 5 సంవత్సరాల సంతి కూడా ఇటువంటి బాధ మేము చూడలేదు. ఇప్పుడు ఈ అశ్రద్ధ. వాళ్ళకి అధికారాలు కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఓట్లు వేయించుకోవాలి, సీట్ల మీద కూర్చోవాలి. ఓట్లు అయిన తర్వాత సీట్లే. రైతులను చూసేది లేదు, ఎవరిని చూసేది. ఎట్లా ఉందండి? ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు మీరు? ఇక్కడ ఎన్ని రోజులకి ఇక్కడ కుప్పలు తప్పలుగా పెరిగిపోయి ఉన్నాయి? కలెక్టర్ గారికి చెప్పారండి? ముఖ్యంగా గత నెల 15 రోజులు దాదాపుగా జరిగిపోయి ఇక్కడ ఒడ్ల కేంద్రం మధ్య ఈ ఒడ్లు ఉన్నాయి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డాడు చరిత్ర లేదు. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ రైతుల పైన ప్రేమ లేదనేది ఇంకా అర్థం కావట్లేదు. నిన్న పెద్ద ఎత్తున మెరుపుదాడి ధర్నాగా మనం వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాతోనే కొంత చలనం వచ్చి కలెక్టర్ గారు అదేవిధంగా వాళ్ళు స్పందించి ఈరోజు ఒక లారీని పంపించడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉండాలి తప్ప ఇట్లా రైతుల పట్ల నిరంకుశ వైఖరి, మొండి వైఖరి ప్రదర్శిస్తే, రైతు కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొలకలు మనకు కనపడుతున్నాయండి. తడవడం వల్లనే మొలకలు వచ్చాయా? ఒకసారి తడిసింది, వాళ్ళు మళ్ళీ ఎండబెట్టారు, మళ్ళీ తడిసింది. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే రైస్ మిల్లర్ల దగ్గర పోతే వాళ్ళు తాలు పేరుతో కటింగ్స్ పెట్టి రైతులను భారీ నష్టం జరుగుతున్నది. ఒక లారీ నుంచి దాదాపు ఒక లారీ లోడ్ వెళ్తే 700 నుంచి 800 కిలోల ధాన్యాన్ని వాళ్ళు కటింగ్స్ పేరుతో కటింగ్ చేస్తూ ఉన్నారు. అంటే రైతు నేరుగా ఎన్ని రూపాయలు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఓకే, మహిళా రైతులు ఉన్నారు. అమ్మ, ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎన్ని రోజులు అయిందండి ఒడ్లు తీసుకొచ్చి? ఎందుకు కొనుగోలు జరగట్లేదు? నిన్న నెల రోజుల సంది వర్షం పడేది. నాన్నయ్య ఒక 2 రోజులు ఆరబోసినాము. పెద్ద రిస్క్ అవుతుంది వడ్లతోని. నెల రోజుల సంధి ఇంతవరకు దర్యా పుట్టకపోతే ఎట్లా చెప్పు? మిల్లు వాళ్ళకు కాపలు కూడా కాస్తున్నాము. పందులు చూడు, 2 అంచులు తీసుకుపోయి పందులు కూడా పాడు చేసినాయి. అవి మేము ఎంతగానో భరించుకోవాలి. ఒక్క రోజు అంటే ఆ మొలకలు వచ్చినాయి, ఎండ పోసినాము, ఎంత మా బాధ మేము భరించుకుంటున్నాం. గత ప్రభుత్వం ఎట్లుండమ్మా? ఈ ఐకేపీ కేంద్రం ఎన్ని రోజులు అయింది పెట్టి? ఎన్నేళ్ళగా కొనసాగుతుంది? గత మరి 5 నెలలు 6 నెలల సందే మరీ మమ్మల్ని అది చేస్తుర్రు. మరి ఇప్పుడు ధర్నా కూడా చేసినాం. నిన్న ఎవరు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకునే వాటికైనా ఇంకా నిన్న 2 లారీలు పంపించారు. నిన్న మొన్న లారీ రాలే. ఇంత ఎంత చెప్తున్నారమ్మా? కారణం ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? మా ఒడ్లు కొనాలి అంతే, తొందరగా పోవాలి.
ఇంత ఎండలకు ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చేటట్టున్నాయి. ఈడికే 2 సార్లు నానిపోయినాయి, 2 సార్లు వేసినాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మేము? చెప్పు రైతులం ఏం చేయాలి? మునగాల 6 నెలల కష్టం చేసింది మేము మునగాలనా? ఎంత పెట్టుబడి పెట్టారమ్మా? పెట్టుబడి మస్తుగా పెట్టినాము. 20-30-35 వేల పెట్టుబడి పెట్టినాం. ఈయన ఏందాక 10,000 దాకా 20,000 వచ్చినాయి. తడిస్తే నష్టాలు అయితే ఎందుకు చాలా నష్టమైంది. చూపిస్తాం పారే అడిగిపోయి రాసులకి అడిగిపోయి మస్తు మొలకలు వచ్చినాయి. ఇంకేం ఏమి పట్టించుకోలేకనే ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఈ రైతులం ఎవరేం పట్టించుకోలేకనే కదా. వారం రోజులు ఇప్పుడు సంచులు 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ మరొక మహిళా రైతు, ఏం పేరమ్మా మీ పేరు? జయమ్మ. ఎట్లా ఉందండి? ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఎన్ని రోజులైంది మీరు వచ్చి? ఇప్పుడు మేము నెల రోజులు అవుతుంది ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి ఆరబెట్టినాం. మళ్ళీ మొలకొచ్చినాయి, మళ్ళీ ఆరబెట్టి బస్తాలలో నింపి చేసి మాకు అక్కడ పెట్టినాం. ఇవాళకి 10 రోజులు అవుతుంది బ్యాగులలో నింపి. ఇంతవరకు ఇంకా లారీలు రాలేదు, లోడు కాలేదు, పోయినాయి అన్లోడ్ కాలే. అయితే నిన్న ధర్నా చేసినందుకు ఒక 2 లారీలు వస్తే అందులో ఇవాళ ఎత్తున్నాం. ఇక మొత్తం లాస్. ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ కానీ, గ్రామ కార్యదర్శి కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ ఎవరు లేరా? ఎవరు అడగట్లేరా? ఉన్నారు, ఉంటే ఎవరు పట్టించుకుంటాం లేదు. ఎవరు పట్టించుకుంటాం లేరు. ఇట్లయితే నష్టపోతారా? నష్టపోతాం. మీరు నష్టపోయి మాకేంది వస్తున్నాం పాండరు ఏడికే కానీ రారు చేయరు చూడరు. ఐకేపీ కేంద్రం పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఎన్నేళ్ళు అయింది? గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఇప్పుడు మరీ 5 నెలల నుంచి అయితే మొత్తం ఏమి అధ్వానం ఉన్నది. అంత మజాలు కేసీఆర్ ఉన్నాక అటు ఇటు బాధపడ్డాడు, కొంత మటుకు పోయినాయి. కానీ ఇప్పుడైతే మొత్తానికి పోతలేవు. ఇప్పుడు వర్షాకాలం దగ్గరికి వచ్చింది. ఇక ఇప్పుడు మనం విత్తనాలు తెచ్చుకుందామన్నా రూపాయి చేతులు లేదు. ఈ అమ్ముడు పోతేనే మళ్ళీ ఇప్పుడు ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలన్నా, తెచ్చుకోవాలన్నా, మళ్ళీ ఇత్తనం పొడి తెచ్చుకోవాలన్నా. మరి అగిన లేవు, ఇవి లేవు. ఇప్పుడు ఎవ్వరు రావటమే లేదు. ఓట్లు వేసిన అన్ని రోజులే ఆ ఓట్ల గురించే వస్తారు. ఓటు వేయంగానే బూట అందుకున్నట్టుగా అవతల పడతారు, కథం. వీడికి ఎవ్వరు రారు. ఇక దాదాపు ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఎన్ని పోసారు? ఈ ఓ దగ్గర ఇప్పుడు 300 మంది ఉంటారు. ఇక చెప్పలేము సార్. అది ఓ 10,000 ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఏమన్నా 3-4 వేల బస్సనే ఉంటుంది మొత్తం. నిన్న కూడా ధర్నా చేశారండి, ఈరోజు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. నెల రోజులు అవుతుందని చెప్తా ఉన్నారు. అధికారులు స్పందించట్లేదా? ప్రభుత్వం ఏమో అన్ని బాగానే కొంటా ఉన్నాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తోంది. ఇక్కడేమో ఇబ్బంది ఉంది. ఎట్లా చెప్తారు? గవర్నమెంట్కి ఏం చెప్తారు? అధికారులు స్పందిస్తలేరు. మెయిన్ ఇంపార్టెంట్ అధికారులు స్పందిస్తలేరు. మిల్లర్లు సపోర్ట్ లేదు దీనికి. మళ్ళీ లారీలలో కూడా ఫ్రాడ్ జరుగుతున్నట్టు. అందులో లారీలలో కూడా పంపించడానికి వాళ్ళు ఏది కమిషన్ వాళ్ళ గురించి వాళ్ళు లారీలు పంపుతలేరు. 2-3 రోజులు మిల్లర్ అక్కడ ఆగిపోతున్నాయి. ఆగేసరికి లారీలకు ఎఫెక్ట్ పడుతుంది, కిరాయి ఎక్కువ అవుతుంది. మాకు ఉల్టా పల్టా ఖర్చులు వస్తే మేము లారీలో ఇన్కమ్ చేస్తారు. మిల్లర్లు సపోర్ట్ లేదు. ఫస్ట్ మెయిన్ మిల్లర్లు. ప్రభుత్వ భయం లేదా అండి? ప్రభుత్వ భయం లేదా మిల్లర్లకు? కలెక్టర్ పట్టించుకుంటలేడు. మెయిన్ కలెక్టర్ దానికి రెస్పాన్స్ కలెక్టర్ లేడు. ఎమ్మెల్యే స్పందిస్తలేడు దీనికి. ఎమ్మెల్యేకి చెప్పారు, ఉన్నారు కదా, రెస్పాన్స్ అయితే లేరు. మెయిన్ వాళ్ళు అధికారులు స్పందించాలి. కానీ మనం ఎంతకని ప్రయత్నం చేస్తాం? ఇప్పుడు పోషి కూడా వడ్లని నానిపోతుంది, మొలకలు చూడ ఎట్లా వెళ్తున్నాయి కదా. ఇదివరకు మంచిగా ఉండేలే. ఇక మారుతుంటది కదా, చేంజ్ అవుతా ఉంటే, కొత్త పాత చేంజ్ అవుతా ఉంటే వాళ్ళకు ఇక ఇది పరిశానే ఉంది. కానీ బాగున్నారు. మీ రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీ రైతులు బాధలు పడుతున్నారు కదా. ఎప్పుడైనా ఉంటుంది రైతులు, దీన్ని లైఫ్ లాంగ్ రైతులకు ఉన్న బాధ ఎవరికి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఇక అంతే. గవర్నమెంట్ స్పందించకపోతే ఇట్లా ఉంటుంది. ఎట్లా ఉందండి ప్రభుత్వ పనితీరు? ఎట్లా ఉంది? మీ ఒడ్లు ఎందుకు కొనట్లేదు? ఎందుకు మీరు కాపలా కాస్తున్నారు? రైస్ మిల్లర్లు కుంభక్కయ్యి వాళ్ళు లారీలను దించుకోవట్లేదు. ధాన్యం తీసుకుపోయిన తర్వాత అక్కడ నిలబెట్టుకొని లారీలను వేధించి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంచుకొని వాళ్ళకు వెయిటింగ్ ఛార్జ్ లేక రోజుకు 2 ట్రిప్పులు కొట్టేటప్పుడు 1 ట్రిప్పులు కొట్టకుండా కిరాయిలకు రావడం లేదు. ఇక్కడ బస్తాలు లేపడం లేదు. ఇక్కడ మొలకొచ్చిన ధాన్యము వాళ్ళు కటింగ్ పెడుతున్నారు. రైతులు నష్టపోతున్నారు. ఎన్నో రకాల బాధలు ఉన్నాయి రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ బాధలు వచ్చినాయి. అంతకంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ మంచిగా ఉండరు. కేసీఆర్ రైతు బంధు వేసిండు, అన్ని విధాల రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఇప్పుడు మాత్రము రైతు బంధు లేదు. కొన్నాక కూడా డబ్బులు పడట్లేదు అంటే నిజమేనా? పడట్లేదు, ఇంకా రావట్లేదు. అవి చాలా లేట్ అవుతుంది. అది నిన్న ధర్నా చేసినాము వరంగల్ హైవే మీద. అయినా ఇప్పుడు 2 లారీలు పంపించారు. గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఒక లారీ కూడా రాలేదు. ఇక్కడ ఉన్న ధాన్యం అంతా నిలిచిపోయింది. వర్షాలు వస్తున్నాయి. మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. ఏం చేయాలో అర్థమవుతుంది రైతుకు.
రేవంత్ రెడ్డి చెప్తుండండి ఏడ ఇబ్బంది లేదు, అన్ని కొంటున్నాం, అన్ని సజావుగా జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడేమో ఇట్లా సమస్య ఉంది. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఎమ్మెల్యే రావడం లేదు, మళ్ళా కలెక్టర్కు ఏం రిపోర్ట్ చేసినా కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ ఏం రాలేము, ఏం చెయ్యలేము అని చెప్తున్నాడు. ఉంటే రైతులు ఇబ్బంది పడాలా? రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళా లారీలు కూడా రాలేకపోతున్నారు. వీరికి లారీ వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళకు కిరాయి పడతలేదు, రోజుకు ఒక ట్రిప్ కూడా పడతలేదు, 4 రోజులకు ఒకసారి దించుతున్నారు దాన్ని. మిల్లర్లు ఏమో అక్కడ ఆపుకుంటారు, లేబర్ లేరని చెప్తారు. మిల్లర్లు ప్రభుత్వం కుమ్మక్కైందా? మిల్లర్లు కుమ్మక్కయ్యారు ప్రభుత్వం, ఏమాత్రం భయపడట్లేదు మిల్లర్లు. వాళ్ళది మొత్తం మిల్లర్లు చేస్తారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీ పేరు ఏం పేరండి? సత్యనారాయణ నా పేరు. ఇక్కడ ఎన్ని రోజులుగా నిలిచిపోయండి? ఎంతమంది రైతులు ఇక్కడ కాపలా కాస్తా ఉన్నారు? దాదాపు 2 నెలల 15 రోజులు వచ్చింది ధాన్యం వచ్చేసి. ఇప్పటికీ ఒక 50% కూడా పోలేదు, వడ్లు 50% కూడా పోలేదు. కనీసం పోయిన ప్రభుత్వం ఒక నాణ్య ధాన్యం మొలకెత్తిన ప్రతిసారి ఉన్నది, ప్రతిసారి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. ఈసారి మాత్రం ఈ టైం వరకు వడ్లు అయిపోయేది ఉండే, ఈసారి అయిపోలేదు. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది అయిపోలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నెల 15 రోజులు కథమయ్యేది, వడ్లు మొత్తం కథమయ్యేది. అదే మరి స్పందిస్తలేరు. ఏమున్నా ఎలక్షన్ ఉంటాయి, ఎలక్షన్ కానీ ఇంతవరకు అసలు ఎలక్షన్ ఆయన అన్నా కానీ 10 రోజులు ఆగినాం. ఆయన కూడా ఇంతవరకు స్పందించలేదు. నిన్న హైవే పోయి మేము ధర్నా చేసాం. అయినా నిన్న 2 లారీలు వచ్చి 2 నింపుతారు. లారీల వల్లనే పాల ఇబ్బంది ఉంది. వర్షాలు 2 కొట్టినాయి, ఆల్రెడీ మొలకెత్తినా కానీ మేము ఒప్పుకుంటున్నాం, చేసుకున్నా కానీ కొనాలని అనుకుంటున్నాం. ఇది క్షేత్రస్థాయిలో రైతుల యొక్క దీనగాథ, దీని యొక్క పరిస్థితి చూస్తున్నాం. మనం ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికెక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి, అన్ని కూడా తడిసి మొలకలు ఎత్తా ఉన్నాయి. ధాన్యం అంతా కూడా మొలకెత్తుంటున్న పరిస్థితి. అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వర్షాలు వస్తూ ఉన్నాయి. మేము కాపలా కాస్తూ ఉన్నాం, వర్షాలకి ఇవన్నీ కూడా కాపాడుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. తడిసినటువంటి ధాన్యాన్ని అమ్ముకోలేక నానా కష్టాలు పడుతూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో వానాకాలం సీజన్ కూడా వస్తూ ఉంది. వానాకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడి కూడా తమ వద్ద లేదు. ఈ ధాన్యం అమ్మితేనే మాకు పెట్టుబడి కూడా ఉంటుంది, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం కొనడం లేదు, మాకు ధాన్యం డబ్బులు కూడా చెల్లించట్లేదు. ఎక్కడికక్కడ కూడా ధాన్యం బస్తాలు, వేల కొద్ది బస్తాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, మొద్దు నిద్ర వీడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా చూసి వెంటనే ఈ గ్రామం సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కూడా గూడూరు గ్రామ రైతులు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ. పై బీఆర్ఎస్ నిరసనలతో తెలంగాణ హోరెత్తుతోంది. కేసీఆర్ పిలుపుతో అన్ని జిల్లాల్లో గులాబీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లెవిల్ రెడ్డి అందిస్తారు. లెవిల్ రెడ్డి చెప్పండి. ఏదైతే గత 10 సంవత్సరాలు రైతును రాజు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును నట్టేట ముంచేందుకే ఇవాళ పాలన కొనసాగిస్తున్న దానికి నిదర్శనం ఇవాళ ఏదైతే అడ్డగోలు, రైతాంగానికి అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇవాళ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను బట్టబయలు చేసింది. ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ఇవాళ ఏదైతే హామీల్లో భాగంగా మొత్తం వరి ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ మాయ మాటలు చెప్పి ఇవాళ మోసం చేసిన పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగానికి అండగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒక సన్నవడ్లకే కాదు, రైతు పండించిన ప్రతి గింజకు కూడా బోనస్ ఇవ్వాలి, అంటే ప్రతి క్వింటల్ కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో అధిక దిగుబడి వచ్చేది దొడ్డు రకాలు మాత్రమే అధిక దిగుబడి వస్తుంది. అంతేకాకుండా దొడ్డు వరి రకాలు తెలంగాణ వ్యాప్తంగా 90% దొడ్డు వరి రకాలు వేస్తారు. తినడానికి మాత్రమే, ఈ ఇంట్లో తినడానికి మాత్రమే సన్న రకాలు వేస్తారు. అవన్నీ తెలియకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దొడ్డు రకాలు ఎందుకు బోనస్ ఇవ్వరో చెప్పాల్సిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకు ఇవాళ దొడ్డు రకాలు వేయొద్దంటున్నారో వాటిపైన కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా దొడ్డు రకాలు వేస్తారు, అధిక దిగుబడి వస్తుంది. దిగుబడితో పాటు దానికి రేటు కూడా ఎక్కువ, ఏదైతే దొడ్డు రకాలు ఎక్కువగా దిగుబడి వస్తుంది, కొంత క్రిమి సంహారక సంబంధించి నివారణ కూడా ఎక్కువగా తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ
నేపథ్యంలో దొడ్డు వరి రకాలకు మేము బోనస్ ఇవ్వమని చెప్పడం దేనికి సూచకం అని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ గతంలో కూడా అనేక హామీలు ఇచ్చారు. అడ్డగోలు హామీలతో అందలం ఎక్కిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వారి హామీలన్నీ బట్టబయలవుతున్నాయి. వారి మోసం చేస్తున్న మోసం తీరు కూడా ఇవాళ తెలంగాణ సమాజం ముందు కనిపిస్తుంది. ఏదైతే ఇవాళ వడ్లు అన్నీ కొంటామని చెప్పేసి వడ్లు కల్లాల కాడ పోసుకున్న వడ్లను కూడా ఇవాళ కొనలేకపోతున్నారు. ఆరుగాలం కష్టపడి అగ్వకే వడ్లు అమ్ముకున్న పరిస్థితి ఇవాళ తెలంగాణ రైతాంగానికి దక్కింది. అంతేకాకుండా ఇవాళ మార్కెట్లో ఏదైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు ఇతర కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లను పోస్తే కొనే దిక్కు లేక ఇవాళ రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షాలతో వడ్లు కొట్టుకోపోయిన పరిస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇటు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైన రైతాంగానికి మేము మద్దతు ఇస్తాం, రైతాంగానికి అండగా ఉంటాం, రైతాంగానికి ఒక భరోసానిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఎక్కడ చూసినా ఇవాళ రైతాంగం పడుతున్న ఇబ్బందులకు అండగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ కలిసి రావడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితులు తావెత్తినాయి. చాలా చోట్ల కూడా రైతాంగం అంతా కూడా అరిగోస పడుతున్నారు. వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ కదం తొక్కినాయి అని చెప్పుకోవచ్చు. ఇవాళ కళ్ళల్లో ఉన్న వడ్లు కొనక ఇంకా తడిసిపోయి మొలికెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి గింజ కూడా కొనుగోవాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రంగు మారిన గింజను కూడా మేము గత 10 సంవత్సరాలు కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన వారం 10 రోజుల్లోనే వారి అకౌంట్లో డబ్బులు చెల్లించాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఇవాళ వడ్లను కొనలేక రైతాంగం ఇబ్బందులు పడుతుంది. కొన్న వడ్లకు పైసలు రాక వాళ్ళ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా పిలుపునిచ్చాయి. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అంతా డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతాంగానికి అండగా ఉన్నారు, వారికి భరోసానిచ్చారు. ఖచ్చితంగా ఇవాళ దొడ్డు వడ్లకే సన్న వడ్లకే ఇస్తామంటే దేనికి సూచకం అని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగం కూడా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, మీరు వడ్లకి ఇస్తానరే తప్ప నాడు సన్న వడ్లకు దొడ్డు వడ్లు అని ఎక్కడా చూడలేదు. అలాంటిది ఇవాళ సన్న వడ్లకే ఇస్తామంటే ఎందుకు మీరు ఇలా రైతులంతా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు వడ్ల రకాలను ఎక్కువగా ఇస్తారు. ఇది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల వడ్లను కొనుగోలు చేసింది, అన్ని రకాల వడ్లకు సమానంగా ఇచ్చింది. వాళ్ళ రైతు బంధు రాక ఒకవైపు ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ఇది మరో గుదిబండగా మారుతుంది. ఇవాళ బోనస్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ అసలు రూపం బయట పెట్టారని చెప్పేసి కూడా ఇలా ఏదైతే రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ వడ్లు ఈ వడ్లని తేడా లేకుండా అన్ని వడ్లకు క్వింటాల్కి 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పారో ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదాకా వదిలిపెట్టేదని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగానికి మద్దతుగా బీఆర్ఎస్ అంతా కదం తొక్కాయి. ఇవాళ ఇదంతా కూడా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే పిలుపునిచ్చారో ఇది తూచ తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులుగా ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలంతా ఇవాళ రైతాంగానికి అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వారికి అండగా నిరసనలు తెలుపుతున్నారు. రైతులంతా కూడా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు పలికారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కొనేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ చెప్తున్నాయి. అయితే ఇవాళ రైతు రుణమాఫీ ఒక మాయ, రైతు బోనస్ ఒక మాయగా తేలినట్లు ఇలా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పేసి రైతు బంధు 10,000 ఇస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా రైతు బంధు రాని పరిస్థితి ఉంది. ఇంకా వడ్ల కోతకొచ్చి వరి కోత అయిపోయింది, వాళ్ళ వడ్లు కళ్ళల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతు బంధు రాక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మరోసారి బోనస్ రూపంలో బోనస్ ఇవ్వకపోవడం అనంతంతో రైతులను మోసం చేయడమే, రైతులను దగా చేయడమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఆలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు కూడా రైతులంతా కదం తొక్కారు. వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కదం తొక్కాయి. అక్కడ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా మాజీ మంత్రులంతా కూడా వారికి అండగా ఉండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ శ్రేణులుగా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ రైతాంగానికి ఏదైతే గత 10 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఆ సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చుకునే వరకు కూడా వారిపై పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగం అంతా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటామని చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్, థ్యాంక్ యూ లెవెల్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు కష్టాల్లో ఉన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరింత ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తాజా పంటకు బోనస్ కేవలం సన్నవడ్లకే ఇస్తామనటంపై రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే వడ్లు కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తాజాగా సన్నవడ్లకు మాత్రమే పంట బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడంతో రైతులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటలు ఎండిపోయి సరిగా దిగుబడి రాక వడ్లు కొనక ఇబ్బందులు ఉన్నటువంటి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామాల్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సమీక్షా సమావేశంలో సన్నవడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పడము చాలా దారుణము. ఇవాళ గ్రామాల్లో గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కళ్ళం కాడికి వడ్లు కొంటుంటే మేము మా సింగల్ విండోల ద్వారా మహిళా గ్రూపుల ద్వారా వడ్లు కొంటుంటే ఈరోజు వడ్ల ధాన్యం నానిపోయినా కూడా మొత్తం మొలకలు వచ్చిపోతున్నాయి. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, వడ్లు కొంటలేరు. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకంటే ఒక రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వము ఇలా రైతులకు వ్యతిరేకంగా నిర్లక్ష్య వైఖరితోటి ఇలా ఉంది. 6 గ్యారంటీల్లో భాగంగా వడ్లకు ధాన్యము క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నారు. ఈరోజు సన్న వడ్లు దొడ్డు వడ్లేంది, రేపు వ్యాసంగిన వండే దొడ్డు వడ్లే వండుతాయి మనకు. దొడ్డు వడ్లకు ఇలా అంశ వడ్లకు కానీ 10 కానీ వడ్లకు ఇలా బోనస్ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి 2-4 నెలల దూరం మాట్లాడుతూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అయింది. డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఎన్ని 9 కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాటని మొత్తం ఇవాళ బేషరతుగా రుణమాఫీ చేయాలి, బోనస్ ఇవ్వాలి, రైతులకు వడ్లు కొనాలి. నీ వడ్లు కొంటలేవు, 24 గంటల కరెంట్ ఇస్తలేవు. అధికారంలో వచ్చినాక ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయాలి, ఖచ్చితంగా వడ్లకు బోనస్ ఇవ్వాలి, ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చాలి. 24 గంటలు ఖచ్చితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి. కేవలం సన్న వడ్లకే 500 బోనస్ అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. దీంతో ఏ మేరకు రైతులు నష్టపోయేటటువంటి అవకాశం? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలన్నీ దాటేస్తున్నాడు. 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా చేయడం లేదు. ముఖ్యంగా రైతులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా ముందుకు రాలేదు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని రకాలుగా రైతు బీమా, రైతు బంధు, ఇట్లా పంట రుణాలు అన్నీ ఇచ్చుకుంటూ పోతుంటే వీళ్ళు వచ్చిన తర్వాత మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. ముఖ్యంగా గమనించాలి, రైతులందరూ ఇప్పుడు ఈ రోడ్డు మీదకి ఎక్కిండ్రంటే కారణం రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా ఎలక్షన్ కాకముందేమో అన్ని ఓట్లకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పుడేమో సన్నోట్లకి ఇస్తామంటున్నారు. ముఖ్యంగా ఒకటి మీరు కూడా గమనించాలి, ఎందుకంటే ఇప్పుడు యాసంగిన పండేటివే దొడ్డేట్లు ఎక్కువ పడతాయి కాబట్టి అన్ని ఓట్లకు మద్దతు ధర ఇవ్వాలి, మొత్తం బోనస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అమ్ముకున్నారు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికే మీకు ఆ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా గమనించాలి, నువ్వు మాట నిలబెట్టుకోలేకపోతున్నావు. చేతగాని ప్రభుత్వం ముఖ్యంగా అన్ని వడ్లకు మద్దతు ధర ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ ప్రతిఫలం అనుభవిస్తావు. ఈ రైతు బంధు కూడా చాలామందికి ఇవ్వలేదు. రుణమాఫీ కూడా 2 లక్షల పేరు చెప్పి ఓట్లు దండుకున్నావు. మహిళలకు తులం బంగారు ఇస్తున్నావు, ఏది లేదు. డిసెంబర్లో ఇప్పుడు తెచ్చుకోండి లోను, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు పెళ్లి ఆపుకోండి, రేపే నేను తులం బంగారం ఇస్తాను. ఎక్కడ పోయింది ఇవన్నీ? మీకు చేతగాని ప్రభుత్వం అని తెలిసింది. మొన్న ఎలక్షన్లోనే మేము పోయి అడిగితే మోసపోయి ఓట్లు వేసినామని చెప్పి పశ్చాత్తాపడుతున్నారు. ఇవన్నిటికీ రైతులతో పెట్టుకుంటే బాగుండదు, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు? ఈరోజు ఏదో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంది. ఎందుకొరకంటే
2018 నుంచి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఈరోజు రైతుల కళ్ళాల దగ్గరికే మహబూబ్ నగర్ జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలను పెట్టి 2600 నుంచి కొనుగోలు చేసుకుంటూ వచ్చినాం. ఏ బియ్యానికైనా కూడా 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు నీవు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లకు వచ్చింది, కానీ ఈరోజు నీవు బీఆర్ఎస్ అడిగే మాటలను ఎదుర్కోలేకపోతున్నావు. దయచేసి మేము కోరేది ఏంటంటే రైతులను ఆదుకునే ప్రభుత్వంలాగా ప్రవర్తించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా పంట బోనస్ అన్ని రకాల వడ్లకు కూడా పంట బోనస్ 500 ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు 24 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వాలని చెప్పి వచ్చేటటువంటి సీజన్కి సంబంధించి కూడా రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఏదైతే ఇస్తానో ఆ పథకాన్ని కూడా వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కొల్లాపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆందోళన బాటపట్టారు. వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్లు అయిపోగానే మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటూ కొల్లాపూర్ ఆర్టీఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి. ఆర్టీఓ గారు ఆర్టీఓ గారు రైతులకు న్యాయం చేయాలంటే రైతులు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఈరోజు దొంగ మాటలు చెప్పి, ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి మేము వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం, ఎన్నో పథకాలు మేము 6 పథకాలు గ్యారంటీ ఇచ్చినాం, మేము అన్ని పథకాలు హామీ నెరవేరుస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు అన్ని కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏమంటున్నారు సీఎం గారు, అయ్యా వడ్లకు సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తాం కానీ లా వడ్లకు బోనస్ ఇవ్వమంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించండి. రైతులు ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. ఇక్కడ మోడాలు అవుతున్నాయి, వానలు పడుతున్నాయి, నానిపోతున్నాయి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రైతుల మీద దృష్టి పెట్టండి, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని మా ప్రభుత్వం తరఫున, మా బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి తరఫున చెప్తున్నాం. కాబట్టి గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకొని పనిచేయండి అని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట రైతులకు మోసం చేస్తుంది. కనుక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆర్డీఓ ఆఫీస్ ముందర ఈరోజు కొల్లాపూర్లో ధర్నా చేయడం జరిగినది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు, వడ్లకు సన్న వడ్లకు లావడ్లకు బోనస్ ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. మొదటి పంట ఆనకాలం పంట కూడా అయిపోయింది. ఇప్పుడు ఎండాకాలం పంట కన్నా ఇవ్వాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున, మా తరఫున మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ తరఫున కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేసి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కార్ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కామారెడ్డి నుంచి మా ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఊరు వాడ కదం తొక్కిందని చెప్పొచ్చు. నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకలు చేయడం జరిగింది. ప్రభుత్వకు వ్యతిరేకంగా నినాదాలు చేరింది. ఈ నేపథ్యంలో రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును
అందరూ ఎండగట్టారు. ఏకకంఠంతో ముక్తకంఠంతో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల సమయంలో రైతుల పట్ల కురిపించిన కపట ప్రేమను బట్టబయలు చేయడం జరిగింది. రైతులను ఏమార్చే ప్రయత్నము, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నము. పార్లమెంట్ ఎన్నికలు గడిచిన కొన్ని గంటల్లోనే సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇవ్వము అని చెప్పడం పట్ల రైతాంగం తీవ్ర నిరాశకు లోనైంది. దానికి బాసటగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఊరు వాడల నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సారథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల అయిన తర్వాత ఇలా చెప్పడం ఎంతవరకు సమంజసమని రేవంత్ రెడ్డి సర్కార్పై నిలదీయడం జరుగుతుంది. దొడ్డు రకం, సన్న రకం ఏ రకమైతే ఏముంది, రైతులకు మేలు చేసే ధైర్యం ఉండాలి, రైతులకు మేలు చేసే ఆలోచన ఉండాలి, ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి చూపించాలి. కపట ప్రేమని ఇవాళ రేవంత్ సర్కారు ఎలాగైనా తప్పించుకోవాలనే ఆలోచన దృక్పథంతో ధోరణితో వ్యవహరిస్తున్న తీరును ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఎండగట్టడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో ఇవాళ నిరసన కార్యక్రమాలు ఓరెత్తాయి. ప్రభుత్వం మెడలు వంచుతాం, తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాం. అనాటి కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు ఎండగట్టని దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఏ రోజు కూడా రైతులు ఇంత ఇబ్బంది పడలేదు, రైతులు అరిగోస పడలేరు. రైతులకు ఏ రోజు కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, అదేవిధంగా పూడికలు, అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా కార్యక్రమాలు చేపట్టింది. ఎరువులు, విత్తనాల కొరత లేదు. ఈ రోజు రైతు మళ్లీ యథాస్థానానికి రావడం జరిగింది. 10 సంవత్సరాలకు ముందు ఏదైతే ఫీల్డ్ లో ఉండేనో అదే సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్నారు. ఎరువులు, విత్తనాల కొరతతో పాటు సకాలంలో రైతు బంధు, రైతు బీమా రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భం కూడా లేదు. అది పోగా రైతులను మోసం చేసి నట్టేటే ముంచే వ్యవహారం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతులకు ఏదైతే సన్నవడ్లకు వేస్తామో బోనస్, దొడ్డు వడ్లకు వేయము, అదేవిధంగా పంటకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఓట్లను వేసుకోవడం జరిగింది. ఎన్నికలు ముగియగానే ఇవాళ రేవంత్ సర్కారు నిన్న ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు క్యాబినెట్ భేటీలో. అదేవిధంగా రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల ప్రేమ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారా లేదా అనే క్వశ్చన్ కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజంలో ఉంది. అగ్రికల్చర్ మినిస్టర్తో పాటు ఏ ఒక్క అధికారి కూడా రైతుల పట్ల చిత్తశుద్ధి చూపించలేదు, ప్రేమ చూపించలేదు. ఎన్నికల కోసమే రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం యథావిధిగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో దాదాపుగా ఇవాళ రైతులు ఇంకా ధాన్యం కళ్ళాల్లో ఉంది, రైతుల కన్నీళ్ళలో సుడులు కొడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా నిలాల్సిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క లీడర్ కూడా రైతుల వద్దకు వెళ్ళలేడు. పైగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇవాళ జిల్లా కలెక్టర్లు ఫీల్డ్లో లేరు, అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారులు ఫీల్డ్లో లేరు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్ అగ్రికల్చర్ స్థాయి అధికారులు ఎవరు కూడా ఏదైతే కేసీఆర్ సారథ్యంలో గణనీయంగా చెప్పుకోదగ్గ పేరుగాంచినటువంటి అనేక రైతు పథకాలు పూర్తిగా రూపుమాపేందుకు ఇవాళ రేవంత్ సర్కారు కేసీఆర్ మీద కోపంతో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో విఫలమయ్యింది. దానికి పైగా ఈపాటికి ధాన్యం కళ్ళాల్లో ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు మాచారెడ్డి, బిక్కనూరు, అదేవిధంగా ఎల్లంపేట, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో టెక్రియాలు, పరిసర గ్రామాలతో పాటు దోమకొండలో ఇంకా ధాన్యం కళ్ళల్లో ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంది, ఏ క్షణానైనా వర్షం రావచ్చు, తడుస్తుంది, ధాన్యం ఎండుతుంది, ఎండకి ఎండుతుంది, వానకు నానుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ స్థాయి అధికారులు కూడా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేయలేడు. రైతు ధాన్యాన్ని ఒక దగ్గర చేస్తున్నాడు, సాయంత్రం అయితే పొద్దున్నే మళ్ళీ నేర్పుతున్నాడు. ఈ ఎన్నిసార్లు చేసిన ధాన్యం వారికి సమయంకు క్వింటాల్కు బోనస్ ధర ప్రకటిస్తామని చెప్పినారు. అది పోగా తక్షణమే ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైంది. ధాన్యం ఇంకా కళ్ళాల్లో ఉంది. ఇంకా దాదాపు లక్షలాది మెట్రిక్ టన్నులు ఇవాళ కామారెడ్డి జిల్లాలో 4 మండలాల్లో దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి మండలాల్లో ఇంకా ఉంది. దాని ఎత్తే పరిస్థితి లేదు. ఇటు మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం లేదు. మిల్లర్లు వచ్చేసి మేము కొనమని తేల్చి చెప్పడం జరుగుతుంది. ఎఫ్సిఐ కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. ఎఫ్సిఐ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు ఇబ్బంది పెడుతున్నది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ పరిస్థితి. 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా రైతులు ఇబ్బంది పడలేడు. కానీ 6 నెలల్లో రేవంత్ సర్కార్లో 10 సంవత్సరాల ఏదైతే కేసీఆర్ పాలనలో అనుభవించినటువంటి అనేక అంశాలను ఇవాళ
రూపుమాపే ప్రయత్నం చేసిండు. రైతును రోడ్డు మీదకి బజారుకు ఇచ్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ రైతు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నాడు. తక్షణమే ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలి. రాజకీయాలు చేయకూడదు. రైతులతో తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే ఎత్తి రైతును ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో విఫలమయ్యాడు. కాబట్టి ఇటు గణనీయమైన ప్రగతి సాధించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో అనేక పథకాలను రూపుమాపే కుట్రలో భాగంగా ఇవాళ రైతులను ఏమార్చే ప్రయత్నం, రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ రైతుకు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ అధినేత ఒక భరోసా కల్పించాడు. రైతులకు బాసటగా నిలిచారు. వారికి రైతులకు మనోధైర్యం కల్పించారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చే వరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్తుంది. రేపటి నుంచి రైతులకు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా రైతుల పట్ల ఏదైతే గతంలో హామీ ఇచ్చారో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలు నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తోడుండి ఈ ఖచ్చితంగా బోనస్ ఇచ్చేంత వరకు తోడ్పాటును అందించాల్సిన బాధ్యత ఉందని బీఆర్ఎస్ అధినేత కిందన్నటువంటి క్యాడర్ కు పూర్తిగా సమాయత్తం చేయడం జరిగింది. రేపటి నుంచి ఫీల్డ్ లో ఉంటారు, రైతులకు భరోసా కల్పిస్తారు. ధాన్యాన్ని కొల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుందని ఇవాళ రైతుకు ఒక అద్భుతమైన భరోసా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కల్పించడంలో సఫలీకృతమైంది. జిల్లా వ్యాప్తంగా యావత్ యంత్రాంగం, బీఆర్ఎస్ యంత్రాంగం ఇవాళ రైతుకు బాసడి నెలతో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక అద్భుతమైన భరోసా కల్పించింది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రవీందర్. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. కాంగ్రెస్ రైతులను ఆగం చేస్తోందని నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరి రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి ఈరోజు ఎంపీ ఎలక్షన్లో మొన్నటికి మొన్న మరి డబ్బాలలో ఎంపీ ఎలక్షన్స్ కాగానే మరి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చి మరి ఎన్నికలలో వాగ్దానాలలో ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తాను, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వని చెప్పేసి ప్రకటించడం ఇది రైతులకు చేసినటువంటి ద్రోహము. మరి ఆ రోజు మేనిఫెస్టోలో మీరు పేర్కొన్నారు కదా 500 అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి, ఈరోజు ఎన్నికలు అయిపోగానే మాట మార్చి మరి మేకవలిన పులిలాగా ఈరోజు తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ కాంగ్రెస్ నాయకులారో, ఏదైతే మీరు పేర్కొన్నటువంటి రైతులకు ప్రకటించినటువంటి బోనస్లు అన్ని పంటలకు రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మరి రైతులకు మరి 2 లక్షల రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఈ రైతులకు మరి ఆఫీసర్లను పిలిచి కల్లిబల్లి కబర్లు చెప్తూ రాజకీయం చేస్తున్నాం రైతులను అడ్డం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. రహదారిపై వాహనాలను నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. అయిపోయి నెలలు గడుస్తున్నా ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. కొన్ని జిల్లాలలో అయితే వాళ్ళ జిల్లాల సొంత జిల్లాలో అయితే మంత్ర జిల్లాలో కానీ ఎమ్మెల్యేల జిల్లాలో కానీ వాళ్ళ జిల్లాలలో
మొత్తం వడ్లు కంప్లీట్ అయిపోయినాయి, వాళ్ళు తుకాలు కూడా పోసుకుంటున్నారు. అదే మా రామాయంపేట మండలంలో ఇంతవరకు ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి, ఒక్క రైతుకు కూడా ఒక్క నయా పైసా కూడా వల్లేదు. అక్కడ దాదాపుగా 30 లారీల 40 లారీల వడ్లు అక్కడ ఐకేపీలో ఉన్నాయి. ఐకేపీ సెంటర్ రాసే వ్యక్తి కానీ అక్కడ ఏవో కానీ అక్కడ డైరెక్టర్ కానీ ఇంతవరకు ఇంత ఉదయం 6 గంటల నుంచి కూర్చున్నాం ఇక్కడ రైతులను. ఇక్కడ ఇంతవరకు కూర్చున్నా కూడా ఏ ఒక్క అధికారి వచ్చి మరి ఏమైంది, మీ పరిస్థితి ఏంది, ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఇంతవరకు అడిగిన వ్యక్తి ఎవరు లేరు. ఇంకా వేరే జిల్లాలలో వేరే రాష్ట్రాల్లో కానీ ఇంతవరకు వడ్లు మొత్తం కొన్నారు, అంత అయిపోయింది, పనులు అయిపోయినాయి. మా ధర్మారం మీద ఇంత కక్ష ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, ఇటు మెదక్ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ధాన్యం కొనుగోలు కంప్లీట్ అవుతున్నాయి. నేను కరీంనగర్ సైడ్ చూసినాను, వేరే ఏరియాలో చూశాను, పూర్తి కల్లాల ధాన్యం కూడా లేదు. కానీ మెదక్ జిల్లాకు ఏమి చెనుగుట్టుకొచ్చిందో అర్థం అవుతలేదు. దాదాపు కల్లాలకు ధాన్యం వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు పూర్తి అవుతలేవు. ఎందుకు పూర్తి అవుతలేవు? ఏ రైస్ మిల్లకు అలాట్ చేసుకుంటున్నారు? ఇటు అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారినా రైతు సమస్యలు మారడం లేదు. ఎందుకు ఈ అధికారుల అలసత్వం ఎందుకు వహిస్తున్నారు? ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని. అకాల వర్షాలకు రోడ్ల మీద ఉన్న ధాన్యం అంతా కొట్టుకపోతుంది. ఎవడు బాధ్యత వహిస్తాడు వీటికి? 6 నెలలు కష్టపడి ఇన్ని రోజులకు పారక తెలంగాణ నిద్రలు లేకుండా మేము పారబెట్టుకుంటే ఇప్పుడు ధాన్యం తడిసిపోయి రోడ్ల పండిపోతుంటే బాధ ఎవరికి చెప్పుకోవాలి? అధికారులు ఏసీ రూమ్లలో కూర్చొని నెలగానే జీతాలు తీసుకునే సోయి ఉంటుంది, కానీ రైతుల సమస్యలు పట్టించుకునే నాదుడే గతి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు దొడ్డువడ్లకు కూడా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గోదావరికనిలో ధర్నాకు దిగారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై నల్ల జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ ప్రాంతంలో బాధితులందరూ చెప్తా ఉన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంతే, పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మరి సామాన్య ప్రజల మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మరి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండదండలతోని విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎంత ఘోరం అయిపోయిందంటే నాగర్ కర్నూలు జిల్లాలో వ్యవస్థ ఇలా దాడులు చేసి నిందితులు పట్టపగలే రోడ్ల మీద తిరుగాడుతున్నా కూడా వాళ్ళను పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. మరి ఒకవైపు మరి మన్య క్రిషాంక్ అనే ఒక సీనియర్ నాయకుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఒక ట్వీట్ చేస్తేనే పోలీసు వాళ్ళు తీసుకుపోయానను చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ నుంచి సీదా ఎఫ్ఐఆర్ బుక్ చేసి చెంచల్గూడ జైలుకు పంపించిండ్రు. మరి మన్య క్రిషాంక్ విషయంలోనేమో టాస్క్ ఫోర్స్ పెట్టి ఆయన వెంటనే ఆగమేఘాల మీద తీసుకుపోయి మరి చెంచల్గూడ జైల్లో పెట్టిండ్రు. మరి అదే మా విషయంలో మేము బాధితులమైనప్పుడు మా మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా మరి కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మరి వాళ్ళు అంటే వాళ్ళకొక న్యాయమో మాకో న్యాయమా? వాళ్ళకొక చట్టం ఉంటుంది, మాకో చట్టం ఉంటుందా? వాళ్ళకో రూల్ ఉంటుంది, మాకో రూల్ ఉంటుందా? మరి మేము ఇంకో ఘోరం ఏంటంటే మరి మా కార్యకర్తలు మా మీద దాడి జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మరి తీసుకోవడం లేదు. అంటే వాళ్ళ కంప్లైంట్లు అయితే వెంటనే రిజిస్టర్ చేస్తున్నారు, మా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడం లేదు. మరి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులకు హర్షవర్ధన్ రెడ్డి గారికి కానీ లేకపోతే గువ్వాల బాలరాజు గారికి కానీ వీళ్ళకు ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. ఈ పెద్ద ఎత్తున కూడా వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందనే దానితోనే మేము అదే విషయం గౌరవ డీజీపీ గారు రవిగుప్తా గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పెద్ద ఎత్తున ఈ సమస్యాత్మకమైన గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల్లో పికెట్లు కూడా పెట్టాలని చెప్పేసి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ దాడులు చేస్తున్న వ్యక్తులను కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. వాళ్ళ మీద అర్జెంటుగా పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరి ఫీల్డ్ ఆఫీసర్స్తో అందరితో కూడా చర్చించి ఉన్నత స్థాయిలో మరి పూర్తిగా విచారణ చేసి మరి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా మరి ఇవాళ రాష్ట్రానికి మరి హోంమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే.
మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ మరి ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేట, ఆయన పుట్టింది అచ్చంపేట నియోజకవర్గమే. ఆయన అండదండలు చూసుకొని, ఆయన కుటుంబ సభ్యుల అండదండలు చూసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా దౌర్జన్యం చేస్తున్నారు.